పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి. తను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అని కూడా చెప్పుకోవచ్చు. అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కావచ్చు, గతంలో అధికారంలో లేనప్పుడు కావచ్చు, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి కాంచెలి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతోని, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలాలతోని జగిత్యాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తూ ఉన్న వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అంటూ అనేక విధాలుగా తను గాంధీ భవన్‌కి వచ్చి కూడా ఆవేదన వ్యక్తం చేసిండు. ఈ నేపథ్యంలో మున్సిపల్ సంబంధించిన ఈ రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ జగిత్యాల్లో జీవన్ రెడ్డి కీలకంగా మారిపోయిందని కూడా చెప్పొచ్చు. అక్కడున్న ప్రజలు జీవన్ రెడ్డికే జై కొట్టినన్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపుగా అక్కడున్న 50 స్థానాలు మనం చూసుకున్నట్లయితే 50 స్థానాల్లో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు 14 మంది గెలిచిర్రు. దాంట్లో జీవన్ రెడ్డికి సంబంధించిన రెబెల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో 9 మంది రెబెల్ క్యాండిడేట్లు జీవన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే కనబడతా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి 12 మంది గెలిచిర్రు. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుండి నలుగురు, అటు బీజేపీ పార్టీ నుండి నలుగురు, ఎంఐఎం పార్టీ నుండి ఇద్దరు గెలవడం అయితే జరిగింది. అయితే అక్కడ మేయర్ సంబంధించిన అక్కడ మున్సిపల్ సంబంధించిన సీటు కోసం కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా జీవన్ రెడ్డి పనిచేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నేను ఎప్పుడు మర్చిపోను, ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీ అడుగు జాడల్లో నడుస్తాను, నేను ఏ పార్టీలోకి మారను, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కానీ జగిత్యాలకు సంబంధించిన మున్సిపల్ సీట్ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎగురవేస్తుందని నేను గతం నుండి కూడా చెప్పాను. కానీ సులభంగా గెలిచే స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజార్చే విధంగా చేసింది, సంజయ్ కుమార్కి బీఫామ్లు ఇచ్చేసి ఆగమాగం చేసిందని కూడా మళ్ళోసారి ఆవేదన వ్యక్తం చేసిండు. అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వచ్చిన సంజయ్ కుమార్కి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తూ దాదాపుగా తనకి ఒక 30 బీఫామ్ దాకా ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఇక్కడ జీవన్ రెడ్డికి ఒక 20 దాకా ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఆ 20లో 17 ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. 17 బీఫాములు తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి అందులోకి వెళ్ళి కూడా గెలిపించుకున్నారు. దాదాపుగా ఆ 17 వెళ్ళి కూడా గెలిచిన వాళ్ళు 9 మంది, అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన 12 మందిలో అందులో 9 మంది కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళే కనబడతా ఉన్నారు. అంటే ఇక్కడ జీవన్ రెడ్డి కీలకంగా మారిపోయిండు. తన యొక్క అనుచరులు 9 మంది గెలిచిర్రు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుండి 9 మందిని గెలిపించుకున్నారు. దాదాపుగా 18 నుండి 19 స్థానాలు జీవన్ రెడ్డి ఒక చేత్తో, అంటే ఒంటి చేత్తోనే గెలిపించుకున్న పరిస్థితి కనబడతా ఉంది. మరోసారి సంజయ్ కుమార్కి అక్కడున్న ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు, తను పార్టీ మారడాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అనేది కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఎట్టకేలకి పంతం నగ్గిన జీవన్ రెడ్డి అన్నట్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. తను ఏదైతే ఆవేదన చెందిండో, ఏదైతే ఆవేశంతో గాంధీ భవన్ మెట్ల మీద కన్నీరు పెట్టుకున్నారో వాటన్నిటికీ కాంగ్రెస్ అధిష్టానానికి మరి ఆయన ఒక తిరుగు సమాధానం ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానము మాలాంటి సీనియర్ నేతలని చూసుకోవాలి అన్నట్టుగా మరోసారి చెప్పకనే చెప్తా ఉన్నారు జీవన్ రెడ్డి. అధిష్టానం కూడా జీవన్ రెడ్డి పైన కూడా మరోసారి కూడా ఒకసారి ఆలోచించే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే జీవన్ రెడ్డి కూడా పదవులు కల్పించాలి అనే విధంగా అటు కోరుకుంటున్న అధిష్టానం కోరుకుంటా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వ్యక్తులు ప్రాధాన్యత ఏందనేది కూడా ఇప్పుడు వాళ్ళకు కొంత తెలిసి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికి సంబంధించి అంటే జగిత్యాలకు సంబంధించి కూడా యావత్ తెలంగాణ కూడా అటువైపే చూసింది. ఎందుకంటే ఆడ జీవన్ రెడ్డి తన యొక్క బాధను అనేది కూడా తెలంగాణ మొత్తం కూడా చూసింది. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సేవలు అందించిన వ్యక్తిని ఇట్లా కన్నీరు పెట్టిస్తూ ఉన్నారు. అంత పెద్ద సీనియర్ నేతని కాంగ్రెస్ పార్టీ ఇంత ద్రోహం చేస్తూ ఉంది అన్నట్టుగా తెలంగాణ ప్రజలందరూ కూడా జీవన్ రెడ్డి వైపే చూసిరు. జీవన్ రెడ్డి మరోసారి విజయ కేతనం ఎగరవేసిరు. ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికి కూడా తాను మరోసారి ప్రజల్లోనే ఉన్నాను, ప్రజలు నా వైపే ఉన్నారు అన్నట్టుగా రుజువు చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి అని కూడా మనం చెప్పుకున్నాము. ఇందులో విజయం ఎవరు సాధించారు అంటే జీవన్ రెడ్డి సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఇక్కడ సంజయ్ కుమార్కి సంబంధించిన వాళ్ళ యొక్క అనుచరులు కూడా 12 నుండి 13 మంది దాకా గెలిచినప్పటికి కూడా అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు గెలవడం అనేది కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం జీవన్ రెడ్డి అక్కడ ఎక్కడ కూడా చేయలేదు. కానీ ఇండిపెండెంట్ వాళ్ళకి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పార్టీకి ఓటేయండి అని కూడా, అంటే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏవైతే వాళ్ళ గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులకు ఓటేయండి అని కూడా ఇంటింటికి తిరిగి జీవన్ రెడ్డి అడిగిన నేపథ్యం చూస్తాం. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా
అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వేయండి అన్నట్టుగా కొంత నెట్టింట వైరల్ అయిన నేపథ్యం కూడా చూసాం. సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ చేసిర్రు. ప్రతిపక్ష నేతలు కూడా జీవన్ రెడ్డికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ చేసిర్రు. కానీ జీవన్ రెడ్డి నమ్ముకున్న సిద్ధాంతాలను, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను మరింత బలపరిచే విధంగా తను ఏ పార్టీలోకి వెళ్ళను, కాంగ్రెస్ సిద్ధాంతాలే నాకు ముఖ్యమనే విధంగా ఈరోజు ఆ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ప్రతిపక్షాలకు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ రిజల్టే సమాధానం ఇచ్చిందని కూడా మరోసారి ఆవేదన వ్యక్తం చేసిర్రు జీవన్ రెడ్డి అని కూడా చెప్పుకోవచ్చు.